మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. ఆ మైసమ్మ నాకు చుక్కలు చూపిస్తోంది. మీరు వద్దు, మీ ₹1,00,00,000 నాకొద్దు. బాలిక, రేపటితో ఆ కావేరి అంగుళీకాన్ని మాకు ఇవ్వక తప్పదు. ఈ ఒక్కరోజు మాతో ఉండు. తర్వాత ₹1,00,00,000 కాదు, నువ్వు ఎంత అడిగితే అంతిస్తాను. అవునవును, మా ప్రభువులు వారు నువ్వెంత అడిగితే అంత ఇస్తారు. నీవు రమ్ము చిత్రగుప్త. ₹1,00,00,000 గాని ఇక్కడ నా పరిస్థితి కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపంలా ఉంది. అసలు ఆ ఉంగరం ఏంటో, వీళ్ళకది ఎందుకు అవసరమో ఏం అర్థం కావట్లేదు. రేపు ఆ మైసమ్మ నన్నేం చేయబోతుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. దేవుడా, నన్నీ గంట నుంచి బయటపడేవా? రేపు ఉదయానికి అది ఎవరి దగ్గర ఉందో మీ అందరికీ అర్థమయ్యేలా చేస్తాను. రేపు యమధర్మరాజు ఏం చేయబోతున్నాడు? నా చేత ఉంగరం ఎలా ఇప్పించుకోబోతున్నాడు? మొత్తానికి ఏదో ప్లాన్ వేశాడు. కావేరి, సతీ సావిత్రి తరువాత నీవే మళ్లీ నన్నంత బాధపెడుతున్నావు. నీ పతిభక్తికి, నీ మంచితనానికి నిజంగా ముగ్ధున్నయ్యాను. కాని విధి నిర్వహణను విస్మరించి నీ భర్త ప్రాణాలు తిరిగిస్తానని నీకు మాటివ్వలేను. భర్త ప్రాణాల కోసం దేవుణ్ణి ఎదురిస్తున్నాను. ఇదెంత పాపమో నాకు తెలుసు, కానీ నా భర్త కోసం తప్పడం లేదు. ఏది ఏమైనా ఆ రింగు గురించి నేను బయట పెట్టను. రేపటితో ఆ చిన్ముద్రిక నా చేతికి వచ్చి తీరాలి. అందుకోసం ఏమైనా చేస్తాను. ప్రభు, దయచేసి నా భర్తని కాపాడండి. ఆయన ప్రాణాలు తీయొద్దు. ఈ రోజు నీ భర్త ప్రాణాలు తీసుకుపోతాను. యముండా! యమధర్మరాజు ఏదో ప్లాన్ చేస్తున్నాడు. ఇవాళ ఎలాగైనా ఆయన ప్లాన్ తిప్పి కొట్టాలి. ఎలా? అర్జున్ బాబు, లేవండి. ఏమైంది కావేరి? ఎందుకింత పొద్దున్నే లేపుతున్నావు? అర్జున్ బాబు, రేపు గంగ బర్త్డే కదా. తన బర్త్డే రేపు కదా, రేపు చూద్దాంలే. లేవండి అర్జున్ బాబు, గంగ పుట్టినరోజు ఎప్పుడూ మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే జరుగుతుంది. మనం ఒక్కసారి కూడా తన పుట్టినరోజు ఇక్కడ జరిపించలేదు. సరే, ఈసారి మనమే చేద్దాం, సరేనా? మామూలుగా కాదు అర్జున్ బాబు, ధూమ్ ధామ్గా చేయాలి. రిసార్ట్ బుక్ చేయండి, గ్రాండ్ గా పార్టీ ఈవెంట్ జరగాలి. తన లైఫ్ లో మర్చిపోలేనంత బాగా చేయాలి. సరే కావేరి, నువ్వు నీకోసం నీ వాళ్ల కోసం ఎప్పుడు ఏమీ అడగవు. మొదటిసారి నీ చెల్లెల కోసం ఓ కోరిక కోరావు, తప్పకుండా చేస్తాను. అయితే లేచి త్వరగా రెడీ అవ్వండి, ఫంక్షన్ ఏర్పాట్లు చేద్దాం ప్లీజ్. సరే. నేను అర్జున్ బాబు ఇక్కడే ఉంటే ఆ యముడు ఏదో ఒకటి చేస్తాడు. ఆ చిన్ముద్రికను తీసుకుని
ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి. అర్జున్ బాబుని రక్షించుకోవడానికి ఇంతకంటే మరో మార్గం లేదు. అర్జున్ బాబు, అర్జున్ ఏమైంది? అర్జున్ ఆ అంగుళికం ఎక్కడో లేదు, ఈ ఇంట్లోనే ఉన్నది. రేపు ఉదయానికి అది ఎవరి దగ్గర ఉందో మీ అందరికీ అర్థమయ్యేలా చేస్తా.